హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విలాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో ఇప్పుడు రైస్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ మీకు ఇప్పుడు పులిహోరని చూపిస్తానండి. పులిహోరని కొంచెం టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్టీగా అంటే ఆబ్వియస్లీ ఒక్కొక్కరు చింతపండుతో చేస్తారు, ఒక్కొక్కరు నిమ్మరసంతో చేస్తారు, ఇలా చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఇప్పుడు మనం చేయబోయేది చింతపండు ఇంకా నిమ్మరసం రెండు కలిపి చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో మా అత్తయ్య అయితే చాలా బాగా చేస్తారు దీన్ని. సో ఎలా చేయాలో నేను మీకు వీడియోలో చూపించేస్తాను. అలాగే ఈ పులిహోరని చూసేసిన తర్వాత మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. సో ఇక్కడైతే ఫస్ట్ రైస్ని అయితే కొంచెం పొడి పొడిగా ఉడికించుకున్నాము. ఉడికించుకున్న తర్వాత దీనిలో వేడిగా ఉన్నప్పుడే కరివేపాకు ఉంటుంది కదా, ఆ కరివేపాకుని మధ్యలో పెట్టేసి ఇలా ఉంచామనుకోండి, కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. పులిహోరకి మెయిన్ కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా. సో మనం అలా వేడివేడి అన్నంలో పెట్టేస్తే ఆ ఫ్లేవర్ అంతా కూడా కరివేపాకు ఫ్లేవర్ అంతా రైస్కి బాగా పడుతుంది. అలాగే ఇక్కడ ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే ఒక 7-8 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అల్లం ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాము. కరివేపాకు ఫ్రై చేసుకున్నప్పుడు కూడా వేసుకోవాలండి. సో ఇంకా ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఫస్ట్ అయితే పల్లీలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా వేయించుకోవాలండి. సిమ్ టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి, లేదంటే పైన మనకి మాడిపోయినట్టు ఉంటుంది, లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. సో లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే మనకి అంతా కూడా మంచిగా ఫ్రై అవుతుంది కదా. సో ఇవంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఉడికించుకున్న రైస్లో వేసేసుకోవాలన్నమాట. అంటే చాలామంది వీటిలో పులుసు అంటే చింతపండు రసం పిండుకున్న తర్వాత అలా ఉడికించుకుని కూడా వేసుకుంటారు. మేము ఏంటంటే డైరెక్ట్గా వేసేసుకుంటాం. ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది, ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. సో మాకు ఇలా ఇష్టం కాబట్టి మేము ఇలా వేసుకుంటాము. మీకు కావాలంటే మీరు చింతపండు రసంలో ఉడికించుకుని కూడా వేసుకోవచ్చు. తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని దానిలోకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అల్లంని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా ఆవాలు, జీలకర్రని కూడా వేసుకోవాలి. చాలామంది ఆవ పిండి పెట్టుకుని కూడా చేసుకుంటారండి, అంటే ఆవాల్ని మిక్సీ చేసుకుని కూడా చేసుకుంటారు. సో ఇది అలా చేయట్లేదు అనమాట. మామూలుగా ఆవాలని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాము. అలాగే ఆవాలు, కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోవాలి. ఆవాలు కొంచెం ఎక్కువగానే పడతాయి. సో ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి పసుపును కూడా వేసుకోవాలి. పసుపును కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫైనల్లీ ఇందులోకి ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని లాస్ట్ని యాడ్ చేసుకుంటే మనకి అవి మాడిపోకుండా అలా రెడ్ కలర్లోనే కనిపిస్తూ ఉంటాయి. మనం స్టార్టింగ్లోనే అంటే పోపులన్నీ వేసినప్పుడే వేసామనుకోండి, అవి కొంచెం బ్లాక్ కలర్ లాగా అయిపోతాయి కదా. సో లాస్ట్ని వేసుకుంటే బెటర్. ఇప్పుడు ఈ పోపులన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని మనం ఉడికించి పెట్టుకున్న రైస్లోకి వేసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. మనం రైస్ ఎంతైతే చేసుకుంటున్నామో దాన్ని బట్టి పులుపును వేసుకోవాలండి. ఇప్పుడు మనం చింతపండు ఇంకా నిమ్మరసంతో చేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువగానే చింతపండును వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత ఉడికించుకున్న అన్నంలో ఈ పులుపును కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు అన్నీ వేసుకుని అయితే మొత్తం రైస్ అంతా మిక్స్ చేస్తున్నారు. మనకి ఇలా రైస్ మిక్స్ చేసినప్పుడు చేతికి రైస్ అనేది కొంచెం ఎండిపోయినట్టుగా అది అంటుకుంటూ ఉంటుంది కదా, అలా అంటుకోకుండా ఉండాలంటే రైస్ ఉడికించిన తర్వాత దాన్ని చల్లార్చుకుంటాం కదా రైస్ని, అప్పుడే మనం దానిలోకి ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అంటే మనకున్న రైస్ని బట్టి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నాం అనుకోండి, మన చేతికి అస్సలు అంటదనమాట. ఆయిల్ ముందే అలా రాసుకుని ఉంచుకుంటే. సో ఇప్పుడు దీనిలోకి నిమ్మరసాన్ని కూడా వేసుకుంటున్నాము. అంటే కొంచెం పులుపు తక్కువ వేసాం కదా చింతపండు రసం, సో మిగిలినంతా కూడా నిమ్మకాయలు వేస్తున్నాం అనమాట. ఈ రైస్కి
ఒక 5 నిమ్మకాయలు అయితే పట్టినాయండి, వేసిన చింతపండు రసం కాకుండా. కానీ టేస్ట్ అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు చూసారు కదా, దీనిలో నిమ్మరసం కూడా మా చిన్నోడే పిండేస్తున్నాడు అనమాట పక్క నుంచి. సో ఫైనల్లీ మనకి పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చూసేసాను కూడా. అంటే ఇలా చేస్తూ ఉన్నప్పుడు టేస్ట్ చూసింది వేరేగా ఉంటుంది కదా, మనం ప్లేట్లో పెట్టి తిన్నదానికంటే కూడా. సో ఇప్పుడు నేను టేస్ట్ చూసేస్తున్నాను అనమాట. సూపర్ ఉందండి నిజంగా. గుడిలో పెడతారు చూసారా, సేమ్ అదే టేస్ట్లా ఉందన్నమాట. చాలా బాగుంది. అంటే నాకు పెద్దగా పులిహోర అయితే ఏమి ఇష్టం ఉండదు, కానీ తినేస్తాను, ఏదైనా కూడా తింటాను. కానీ పెద్దగా పులిహోర అయితే పెద్ద ఇష్టం ఉండదు. బిర్యానీ కంటే కూడా ఇష్టమేమీ కాదు, కానీ పర్లేదు తింటాను. కానీ పులిహోర అయితే మాత్రం చాలా బాగుందండి. ఇలా రెండు మిక్స్ చేసి చేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నిమ్మకాయలు చూసారు కదా, ఒక 4 నిమ్మకాయలు పట్టినాయి అనమాట ఈ పులిహోరకి. ఇంకా ఇక్కడైతే ఇంకా పిల్లలు అల్లరనమాట. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము. చూసారు కదా, వీళ్ళు ఇంకా బయటకంటే ఇంకా సరదా అనమాట. ఇంకా ఎలా అయిపోతారో మనకే తెలియదు, అంత సరదా అయిపోతారు. రోజు ఈవినింగ్ అయితే బయటకు వెళ్తామండి. రోజు ఈవినింగ్ ఈయన ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత అలా ఒక రౌండ్ ఖచ్చితంగా వేస్తారనమాట. అంటే మేము సినిమాలకి షికార్లకి అయితే ఏం వెళ్ళము, సినిమాలు అస్సలు చూడడం అనమాట. షికార్కి అయితే వెళ్తాము రోజు. అలా కొంచెం హైటెక్ సిటీ కేస్ కానీ, లేకపోతే ఇటు సైడు మియాపూర్ కేస్ కానీ అలా ఒక రౌండ్ వేసుకుని వస్తాం అనమాట. చూసారు కదండి, బండి మీద అయితే మా చిన్నోడు అస్సలు కూర్చోడు అనమాట, నుంచునే ఉంటాడు. అలాగే ఎంత దూరం వెళ్ళినా కూడా అలా నుంచుని అంతా చూస్తూనే ఉంటాడు. మేము ఫస్ట్ అయితే ఈ సుబ్బయ్య హోటల్కి అయితే వచ్చేసామండి. మాకు డైలీ బయట నుంచి కర్రీ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఈయనకి ఏంటంటే ఇంట్లో ఉన్నా కానీ బయట నుంచి తెచ్చుకుంటారు, ఇంకా అదొక అలవాటు అంతే. ఇక్కడ కర్రీస్ తీసుకుంటున్నారు. కర్రీస్ అంటే ఇక్కడ పప్పు తీసుకున్నారు అంతే. ఇక్కడ పప్పు ఒకటి తీసుకున్నారు. తర్వాత వేరే కర్రీ పాయింట్కి వెళ్ళి అక్కడ ఒక చికెన్ కర్రీ తీసుకున్నారు. మామూలుగా అయితే నేను వండుతాను ఈవినింగ్ టైంలో, ఆ రోజు లేట్ అయింది రావడం. లేట్ అయినప్పుడల్లా ఖచ్చితంగా ఇంకా బయట నుంచి అయితే తెచ్చేసుకుంటారనమాట. వీళ్ళైతే ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా కుదురుండదండి. చూడండి, ఒకళ్ళు పైకి ఒకళ్ళు కిందకి. ఇంకా వాళ్ళ అన్నయ్య ఏం చేస్తే అదే చేస్తాడనమాట. వెళ్ళాడు మళ్ళీ వచ్చేసాడు. ఎందుకనుకుంటున్నారా, ఇంతకీ ఎదరు కూర్చోవడం కోసం వీళ్ళిద్దరికీ దెబ్బలాట్లు అవుతూ ఉంటాయి అనమాట. ఎదరు నేను కూర్చుంటానంటే నేను కూర్చుంటానని చెప్పి ముందు వాళ్ళు పరిగెట్టుని వచ్చేస్తున్నారు. తీసుకుని లాస్ట్లో గోదాకెళ్ళి మేము తీసుకుంటాం. లోదాకెళ్ళి అప్పుడు మేము డామినోస్లో చీజ్ పిజ్జా కొనుక్కుంటాం. మీరే చూడండి, మేము ఇప్పుడు సుబ్బయ్య హోటల్ చూసారు కదా, ఇది సుబ్బయ్య హోటల్. మా డాడీ అక్కడ ఉంటాడు. ఇది మా డాడీ వస్తున్నాడు కదా, ఇది మా డాడీ. వెళ్ళిపోతాం. స్టార్ట్ వెళ్ళిపోతాం. చూసారు కదండి, ఇప్పుడు పిజ్జా తీసుకుంటున్నారనమాట. అంటే తీసుకోవడానికి వెళ్తున్నాం, అదే చెప్తున్నాడు హనీ అయితే. నా దగ్గర వాయిస్ ఇచ్చినప్పుడు కూర్చుని ఆడికి బాగా వంట పట్టేసినాయి. మాట్లాడడం అయితే చూసారు కదా అలా చెప్తున్నాడు. ఇప్పుడైతే అంటే కాసేపు అలా బయట తిరిగేసి ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు పిజ్జా తీసుకుందామని చెప్పి తీసుకోలేదు. మళ్ళీ చల్లారిపోతే బాగుండదు కదా, గడ్డలా ఉంటుంది, అందుకని చెప్పి తీసుకోలేదన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకొక కర్రీ పాయింట్కి వచ్చాము. అదేంటి, ఇందాక సుబ్బయ్య హోటల్కి వెళ్ళారు కదా అక్కడ తీసుకోలేదు అనుకుంటారేమో, అక్కడ ఓన్లీ పప్పే తీసుకున్నామండి. అక్కడ కర్రీస్ అయితే ఎందుకో కానీ నాకైతే అంత నచ్చావు, అంత టేస్టీగా అయితే ఏమనిపించావు ఏంటో. అన్ని కర్రీస్ కూడా ఇంకొకే టేస్ట్లో ఉన్నట్టుంటాయి. పునుగుల కర్రీ ఉంటుంది, గుత్తొంకాయ, ఇలా చాలా రకాలు అయితే ఉంటాయి, కానీ అన్నీ కూడా ఇంకొకటే టేస్ట్లో అనిపిస్తాయి అన్నమాట. అందుకే పప్పు తీసుకుంటాం తప్ప కానీ మిగతా కర్రీస్ అయితే అంతగా ఏం తీసుకోము. సో ఇక్కడ కర్రీ పాయింట్కి అయితే వచ్చాము. ఇక్కడైతే చికెన్ కర్రీ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ కర్రీస్ అయితే చాలా బాగుంటాయండి, చాలా రకాలు ఉంటాయి. ఫ్రై, చికెన్ ఫ్రై, బోటి, మటన్, చాలా రకాలు అయితే ఉంటాయి. లివర్ ఫ్రై అన్నీ ఉంటాయి. అలాగే వెజ్ కర్రీస్ కూడా ఉంటాయి. సో ఇంక ఇక్కడ కర్రీ కూడా తీసేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ నుంచి అలా కాసేపు తిరిగి తర్వాత వెళ్ళామన్నమాట డామినోస్కి అయితే. ఇప్పుడైతే ఫోరం మాల్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఫ్లైఓవర్ అనమాట. మనం కింద నుంచి వెళ్తున్నాం, ఇప్పుడు పైనుంచి వెళ్ళామంటే వెళ్ళొచ్చు, హైటెక్ సిటీకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడెక్కడే తిరుగుతున్నాం కాబట్టి ఇంకా పైకి వెళ్ళలేదన్నమాట. సో ఈ లోపల నుంచి వెళ్ళి అలా ఒక 2-3 రౌండ్లు వేసుకున్న తర్వాత డామినోస్కి అయితే వచ్చాము. ఇప్పుడు మేము కొంచెం బయట తిరిగి ఒకటి తీసుకుంటే మేము చల్లగా అయిపోతాయని కొంచెం బయట తిరిగి అది తీసుకుంటున్నాను. చూడండి, ఇదంతా లోదానే. చూడండి
చెట్లా ఉన్నాయా? చూసారు కదండి, ఇలా తిరుగుతూ ఉన్నాం అనమాట. ఏంటంటే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి అని చెప్పి ఈవినింగ్ ఈయన వచ్చిన తర్వాత ఎంత లేట్ అయినా సరే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ అయినా అట్లీస్ట్, అంటే టైం ఎక్కువ లేకపోతే ఒక 15 మినిట్స్ అయినా కూడా అలా రౌండ్ వేసుకుని వస్తారు. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఇది సైబర్ సిటీనో ఏదోనండి. మనం ఇలా వెళ్తూ ఉంటే ఇలా ఫుట్పాత్ పైన అలా కూర్చుని ఉంటారనమాట. ఫ్యామిలీస్ అవి కూడా కొంచెంసేపు పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి, అంటే ఇటు సైడ్ అనేది మనకి ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది, అందుకని చాలా కూర్చుంటూ ఉంటారనమాట మధ్య మధ్యలో. అలాగా బాగుంటుంది ఇక్కడైతే. మేము కూడా ఎక్కువ మెయిన్ రోడ్ కేసు అయ్యి వెళ్ళము, ఇలా లోపల కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా లేని ప్లేసెస్లోనే కాసేపు తిరుగుతాం అనమాట. అలాగా ఆ మెయిన్ రోడ్లోకి వెళ్ళి ట్రాఫిక్లోకి వెళ్ళామనుకోండి, ఆ ట్రాఫిక్ని చూసినప్పటికీ మనకి ఇంకా బయట తిరగాలని కూడా అనిపించదు అనమాట, అంత చెత్తలా ఉంటుంది ఇంకా ట్రాఫిక్లో వెళ్ళేసరికి. ఇంకా అందుకని చెప్పి ఇలా కొంచెం ట్రాఫిక్ లేని ప్లేసెస్లోకి లోపల లోపల అలా తిరుగుతూ ఉంటాము. ఎప్పుడైనా పిల్లలకైతే మెయిన్ రోడ్ అంటే చాలా ఇష్టం, అక్కడ అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఎప్పుడైనా ఒక్కొక్కసారి వెళ్తామంటే సాటర్డే కానీ సండే కానీ అలాంటి టైంలో అయితే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది, ఆ టైంలో అయితే వెళ్తాము. లేదంటే 9 దాటిన తర్వాత అలా ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే అప్పుడు మెయిన్ రోడ్ ఎక్కుతాము, అప్పుడు కూడా కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ నుంచి చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే ఫుల్ పార్కింగ్ ఉంటుందండి. ఇక్కడ అన్ని కార్లు బండ్లు ఇంకా అన్నీ ఈ పొడుగు నుంచి ఆ పొడికి ఆగి ఉంటాయి అన్నమాట. ఎందుకు ఇంత పార్కింగ్ ఉంది, ఏంటి ఇక్కడ స్పెషాలిటీ అనుకుంటారేమో. ఇక్కడ ఒక స్పెషల్ అయితే ఉందండి, అదేంటంటే ఫుడ్. మనకేంటి ఏదైనా సరే స్పెషల్ అంటే మెయిన్ ఫుడ్డే కదా. సో రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఫాస్ట్ ఫుడ్లు కానీ, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానీ, బిర్యానీస్ కానీ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఫుట్పాత్ పక్కనే ఉంటాయండి, చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఈ కొంచెం ప్లేస్లోనే చాలా ట్రాఫిక్ అనేది జామ్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఇంతకీ అక్కడ ఏమీ మనకి హోటల్స్లా కానీ లేదంటే ఒక షెడ్లా వేసుకుని అక్కడ పెట్టడం కానీ అలా ఏమి ఉండదు. జస్ట్ మనకి బండిల్లో అవి చూడండి, ఒక వ్యాన్లా ఉండి అందులోనే మొత్తం దోశలు పూరీలు అవన్నీ అక్కడికక్కడ వేసి అమ్ముతారు కదా. సో అన్నీ కూడా అటువంటి టైప్ అనమాట. మనకి చిన్న చిన్న స్టాల్స్లా ఉంటాయి అన్నీ అక్కడ, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి, రోడ్డు పక్కనే అయినా కూడా. ఇక్కడైతే చాలా రకాలు ఉంటాయి, చికెన్ ఐటమ్స్లో కానివ్వండి, స్నాక్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పేర్లు కూడా చాలా డిఫరెంట్గా పెడతారు. కోడి కూర చిల్లుగారి అన్నది మనకి కామన్గా వింటూ ఉంటాం, కానీ ఇక్కడ స్పెషల్గా ఏం పెడతారంటే కోడి కూర చిల్లు దోశ అనమాట. సో అలా డిఫరెంట్గా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. చిన్న చిన్న టాయ్స్ అవి కూడా అమ్ముతూ ఉంటారు పిల్లల కోసం, అవి కూడా. ఇంకా అసలు చూసారు కదా రోడ్డు పక్కనే ఎంత పార్కింగో చూడండి, అసలు ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడైతే. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వీకెండ్స్లో వెళ్ళినప్పుడు ఇంకొకసారి చూద్దాం ఇక్కడ ఎటువంటి రెసిపీస్ అనేవి ఉంటాయో. అలాగే ఇక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. అసలు ఒక చిన్న దోశ తీసుకున్నామనుకో ఒక 150-200 అలా ఉంటాయి తప్ప కానీ తక్కువలో అయితే ఏమి ఉండవు. అన్నీ మనం చిన్న టిఫిన్స్ తీసుకోవాలన్నా లేదంటే ఏదైనా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవాలన్నా అన్నీ 100+ ఉంటాయి, 200+ అలానే ఉంటాయి, కానీ తక్కువైతే ఏమి ఉండదు. అలాగే చికెన్ రెసిపీస్ ఇంకా చెప్పాను కదా, కోడి కూర చిల్లు దోశ ఇటువంటి రెసిపీస్ అయితే మాత్రం ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి. అసలు ఇక్కడైతే చూడండి, మీరు పార్కింగ్ చూసారు కదా, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఇంకా ఫుల్ పార్కింగ్ అనమాట. చూసారు కదా, సో ఇంత ఫేమస్ కాబట్టి మనకి ఇక్కడ ఇంతమంది జనాలు అనేది వస్తుంటారు, చాలా బాగుంటుంది. సో ఇక్కడి నుంచి మేము ఇంకా మెయిన్ రోడ్ ఎక్కేసామన్నమాట. మేము లోపల నుంచి తిరిగి వచ్చి పిల్లల కోసం ఒకసారి ఇష్టం అని చెప్పాను కదా వాళ్ళకి మెయిన్ రోడ్ అని చెప్పి, సో ఆ మెయిన్ రోడ్కి ఎక్కేసాము. మెయిన్ రోడ్లో కొంచెం ట్రాఫిక్ ఉంది కానీ పర్వాలేదండి, కొంచెం తక్కువగానే ఉంది అప్పుడు. సో ఇంకా మెయిన్ రోడ్ మీద నుంచి ఒక రౌండ్ వేసేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా డామినోస్కి వచ్చేసామన్నమాట. చూసారు కదా, ఇప్పుడైతే డామినోస్కి వచ్చాము. ఇక్కడైతే చీజ్ పిజ్జా తీసుకుంటానని చెప్పి అడుగుతున్నాడండి హనీ. అయితే చీజ్ పిజ్జానే కావాలి అంట. అంటే మనకి వెజిటబుల్స్ వేస్తారు చూసారా, అటువంటివి అయితే వీళ్ళు తినరు. అందులో మెయిన్ టమాటో వచ్చిందంటే అసలు తినరు అనమాట. అందుకని చీజ్ పిజ్జా కావాలన్నారు. ఆ చీజ్లోనే కార్న్ అండ్ చీజ్ అనమాట. సో అదొకటి, ఇంకా మా కోసం అని చెప్పి వెజ్ ఒకటి తీసుకున్నారు. వెజ్ అంటే ఆల్ మిక్స్డ్ పిజ్జా అని చెప్పి ఏదో ఉంది, అదొకటి తీసుకున్నారనమాట.
చూసారు కదా, ఇప్పుడైతే మన పిజ్జాస్ అయితే వచ్చేసినాయి. అంటే మేము ఇక్కడ తినడం లేదండి, ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసేసి అప్పుడు తింటాము. పిల్లలకైతే భోజనం అయిపోయింది, వాళ్ళైతే తినేస్తారు. మేము కూడా ఇంకా భోజనం అయినప్పుడని కాదు, ఫస్ట్ అవి తినేసి తర్వాత ఇంకా భోజనం చేద్దామని చెప్పేసి ఇంకా తీసుకుని వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే తినట్లేదు. వీకెండ్స్ అనుకోండి సరదాగా కూర్చొని తినచ్చు. ఆ రోజు థర్స్డేనో అనుకుంటా, థర్స్డే రోజు వెళ్ళాం అనమాట. సో ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి ఇంకా పిల్లలు అయితే పిజ్జా తింటారు, మేమైతే పిజ్జా తినేసి లంచ్ తింటాము. సో చూసారు కదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లక్ష్మీ విలాస్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి వీడియోస్ని. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.